నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ విక్టోరియన్ ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. మంచి మొజనైట్స్తో చాలా కలర్ఫుల్గా నీట్గా ఉంటాయి. ఇవేంటంటే శారీస్ పైకనే కాకుండా మనం కంప్లీట్ కాంటెంపరీ స్టైల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. లెహెంగాస్ పైకైనా లాంగ్ ఫ్రాక్ పైకైనా దేనికైనా సెట్ అవుతాయి. అలాంటి కలెక్షనే చూపించబోతున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. జేఎన్టీయూ, హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేను జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి మీకు కలెక్షన్ చూపిస్తున్నాను. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయాలి. మన జేఎన్టీయూ బ్రాంచ్ అంటే అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి కిందే ఉంటుందండి. ఈజీ అడ్రస్. అది కూడా మనం అంటే మియాపూర్ వెళ్ళే వైపున దిగారంటే ఈజీగా దొరికిపోతుంది అడ్రస్. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఏ కస్టమైజేషన్స్ అయినా ఉన్నా క్లియర్గా మీరు వాట్సాప్ చేస్తే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా కూడా మన దగ్గర శ్రావణం ఆఫర్ అనేది రన్ అవుతుందండి. ఆఫర్ కూడా క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఆషాఢం నుంచే స్టార్ట్ చేశాము. అండ్ రైట్ నో ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్, శ్రావణ మాసం, అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మంచి ఆఫర్ ఇది వచ్చేసి. సో గోల్డ్ కనుక తీసుకున్నట్లయితే మీకు చూస్తున్నారు కదా, అప్ టు 40 డిస్కౌంట్ ఆన్ విఏ పడుతుంది. అండ్ అలాగే నో మేకింగ్ ఛార్జెస్ గోల్డ్ అయితే. అదే మీరు కనుక డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదండి, పర్ క్యారెట్ మనకి స్టార్ట్ వచ్చేసి 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ సిల్వర్ పైన అయితే ఇంకా బెటర్, నో మేకింగ్ ఛార్జెస్ అండ్ అలాగే నో వేస్టేజ్. ఇప్పుడు అందరూ మనకి పూజల కోసం సిల్వర్ ఆర్టికల్స్ కొంటూ ఉంటాం కదా, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. తక్కువ బడ్జెట్లోనే మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది. సో డూ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఈరోజు ఎపిసోడ్లోని కలెక్షన్ చూసేద్దాం. అంతా కూడా మొజనైట్స్లో చూపిస్తున్నాను అన్నాను కదండి. ఫస్ట్ డే ఒక బ్యూటిఫుల్ దాంతో స్టార్ట్ చేశాను. ఈ సెట్ చూసారంటే మీకు ఎంత బాగా కనబడుతుందంటే, మధ్యలో మనకి ఎప్పుడు కూడా అమ్మవారి రూపం చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ ఎపిసోడ్ మంచి గణేశుడి రూపంతో స్టార్ట్ చేసాం. చూడండి ఎంత బాగున్నారో. మధ్యలో మనకి అలా వినాయకుడి రూపం ఇచ్చేశారు. అండ్ వినాయకుడిది కూడా అంటే కావింగ్ ఏదైతే ఉంటుందో నీట్గా ఉందన్నమాట. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది క్లియర్గా కనబడుతుంది. మనకి ఎక్కడైతే తొండము మధ్యలో కూడా చూడండి గ్రీన్ కలర్డ్ స్టోన్, చుట్టూ మనకి మొజనైట్స్ వచ్చాయి. అండ్ మనకి కిరీటం దగ్గర అంతా కూడా సీజెడ్ స్టైల్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి మెయిన్ పెండెంట్ చుట్టూ చూస్తున్నారు కదండి, 2 సైడ్స్ పీకాక్స్ లాగా ఇచ్చారనమాట విత్ కంప్లీట్ సీజెట్స్. మధ్యలో రెడ్ కలర్డ్ స్టోన్, ఐ దగ్గర కూడా నీట్గా వచ్చేసింది. కింద అంతా కూడా మనకి మ్యాంగో స్టైల్ ఏదైతే వచ్చిందో వాటిలో అంతా మొజనైట్స్ ఇచ్చారు. సో ఇది యాక్చువల్ పెండెంట్ ప్యాటర్న్ అండి. సో సైడ్ స్టైల్ అంటే మనకి ఏదైతే చైన్ స్టైల్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ నుంచి ఇలా మొజనైట్స్ వచ్చాయి, కానీ మధ్యలో వచ్చే వరకు మనకి ఇలా పీకాక్ స్టైల్ కనబడుతుంది. చుట్టూ కూడా సీజెట్స్ వచ్చేసాయి. అండ్ పైన వాటికి మనం ఎప్పుడు కూడా పర్ల్ స్టైల్ చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ పర్ల్స్ కాకుండా మంచి నీట్గా కోరల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ దగ్గర కూడా కోరల్స్ వచ్చాయి. కింద హ్యాంగింగ్స్ చూడండి మనకి నీట్గా మొజనైట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సైడ్ మ్యాంగోస్ దగ్గర మొజనైట్ హ్యాంగింగ్స్తో పాటు కోరల్స్, పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్తో చాలా బాగుందండి. ప్యాటర్న్ మాత్రం చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు, బికాజ్ ఈ నెక్లెస్ అనేది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. గ్రాస్ వచ్చేసి 96 ఉందండి, నెట్ వచ్చేసి 85 పడుతుంది. సో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి. సో ఈ ప్యాటర్న్ చూసేయండి, మనకి కంప్లీట్గా ఫ్లోరల్ ప్యాటర్నే. అంతా కూడా లోటస్ షేప్లో వచ్చేసాయండి. మెయిన్ ఫ్లోరల్ ఏదైతే ఉందో లోటస్ షేప్లో చుట్టూ పెటల్స్ అంతా కూడా మొజనైట్స్ వచ్చాయి. మధ్యలో లోటస్ దగ్గర మాత్రం గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్,
పైన పర్ల్స్ వచ్చేసాయి. సో మనకి ఒకటి లోటస్లా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏదైతే ఉంటుందో అది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చేసిందండి. మనకి లోటస్ వచ్చిన దగ్గర కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, అంటే చిన్న నార్మల్గా ఇలా ఇచ్చేసి వాటికి గ్రీన్ స్టోన్స్ అండ్ కోరల్ స్టైల్ ఇచ్చారు బీట్స్ అనేవి. కానీ మనకి పైన చిన్న స్టోన్ వచ్చినప్పుడు అంటే చిన్న ఫ్లోరల్ వచ్చినప్పుడు కింద ఈ ఫ్లోరల్ని హైలైట్ చేశారు. సో లోటస్ వచ్చినప్పుడు మనకి కింద అనేది సటిల్గా ఉంటుంది, పైన మనకి చిన్నగా ఉన్నప్పుడు కింద అనేది మనకి హెవీగా ఇచ్చారు. మనకి అంత అంటే డాంగ్లర్స్ ఏవైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గ్రీన్ స్టోన్స్ అండ్ కోరల్ స్టైల్ తీసుకున్నాం. గ్రాస్ 100 ఉంటుంది, నెట్ వెయిట్ వచ్చేసి 83 పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి, ఫ్లోరల్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను. నీట్ మొజనైట్ ప్యాటర్న్. ఫస్ట్ చైన్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి, సింగిల్గా వేసుకున్నా చాలు మనకి నిండుగా కనిపించేస్తుంది. ఫస్ట్ మనకి అలా చైన్ స్టార్ట్ అవ్వడం బాక్స్ స్టైల్లో స్టార్ట్ చేశారు, చూస్తున్నారు కదా. బాక్స్కి చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి, మధ్యలో మొజనైట్తో మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ హ్యాంగింగ్స్ అంతా పైనుంచి ఇచ్చారండి. మెయిన్గా ఇక్కడ నుంచి ఇస్తూ ఉంటారు కదా, పైనుంచి మనకి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి. గుట్టపూసల్లో ఎలా అయితే నిండుగా ఉంటుందో అలా ఇచ్చారు. నెక్స్ట్ మనకి అలా బాక్స్ అయిపోగానే ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, చూడండి నీట్గా సేమ్ బాక్స్ ఫ్లోరల్లో అంతా కూడా మొజనైట్స్, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్. ఫ్లోరల్ వచ్చిన దగ్గర కింద మనకి ఇలా గోల్డెన్ కార్వింగ్, ఎలా అంటే నీట్గా పీకాక్ స్టైల్ డెకార్ లాగా కనబడుతుంది. హ్యాంగింగ్స్ అయితే పై నుంచి కింది వరకు కంప్లీట్ పర్ల్స్ వచ్చాయి. ఎలివేట్ అయ్యే దగ్గర గ్రీన్ బీట్స్ కూడా రన్ అవుతున్నాయి. గ్రాస్ వచ్చేసి మనకి 71 ఉంటుందండి, నెట్ వచ్చేసి 57 పడుతుంది. క్లియర్ ఎస్టిమేషన్ కోసం వాట్సాప్ చేసేయచ్చు. ఎవరైతే నిండుగా కావాలి అనుకుంటారో ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చండి. మీకు ఏంటంటే పైన కూడా చూస్తున్నారు కదా, యాంటిక్ కలర్ వచ్చేసింది, కంప్లీట్ విక్టోరియన్ స్టైల్ అనమాట. మనకి చైన్స్ ప్యాటర్నే ఏదైతే మనకి బ్రేస్లెట్కి ఉంటుందో అలాంటి చైన్ స్టైల్ ఇచ్చారు, చుట్టూ మంచి సర్కిల్స్తో. వీటి మధ్యలో 2 మోజనైట్స్ ఇచ్చారు డ్రాప్ షేప్తో. అండ్ మెయిన్ చైన్ మనకి ఎక్కడైతే ఈ నెక్లెస్ స్టార్ట్ అయిపోయిందో అంతా కూడా మోజనైట్స్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి. అండ్ అలా ఫ్లోరల్ అయిపోగానే కింద మ్యాంగో వచ్చేసిందండి, సీజెట్స్ అండ్ మోజనైట్తో. ఫ్లోరల్ పెద్దగా వచ్చిన దగ్గర అంటే మనకి ఇక్కడ ఎలిఫెంట్ లాగా ఇచ్చారు. కావింగ్ అయితే చాలా స్పష్టంగా ఉంది, మీకు ఎక్కడ కూడా డౌట్ రాదు. మధ్యలో చూసేయండి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది, అది కూడా మోజనైట్స్, మధ్యలో సీజెట్స్. కలర్ స్టోన్ కూడా మంచి గ్రీన్ కలర్, కింద అంతా కూడా మోజనైట్స్తో ఫ్లోరల్. సో మనకి ఏవైతే డాంగ్లర్స్ వచ్చాయో ఇవంతా కూడా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. సో మనకి గ్రాస్ వచ్చేసి 73 ఉందండి, నెట్ వచ్చేసి 62 పడుతుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ చోకర్. ఇందాక వరకు అంతా మనం నెక్లెస్ స్టైల్ చూసాం కదండి, కానీ ఇదే మొజనైట్స్లో కొంతమంది చోకర్ కూడా ఇష్టపడతారు. మెయిన్గా బ్రైడ్స్ అంటే నైట్ లెహెంగాస్కి, రిసెప్షన్ లుక్కి క్యారీ చేయడానికి బాగుంటుందండి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, పర్ల్స్తో స్టార్ట్ చేశారు ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్ అంతా కూడా మొజనైట్స్ వచ్చాయి. మన థర్డ్ లైన్ ఏదైతే ఇంపార్టెంట్ లైన్ ఉందో అది మాత్రం ఫ్లోరల్స్లో ఇచ్చారు. చుట్టూ మనకి మొజనైట్ పెటల్స్ వచ్చేసాయి, మధ్యలో గ్రీన్ స్టోన్. ఇలా మనకి ఏదైతే లీఫ్ స్టైల్ ఇచ్చారో వాటిలో అంతా సీజెట్స్ వచ్చేసాయి. సేమ్ పైన వచ్చినట్టే మనకి మొజనైట్ లైన్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. గ్రాస్ వచ్చేసి 83 ఉందండి, నెట్ వచ్చేసి 65 పడుతుంది. సో నెక్లెస్ అండ్ చోకర్ ప్యాటర్న్ ఆల్రెడీ చూసారు కదండి. ఇప్పుడు ఏంటంటే మనం హారం చూపిస్తున్నాను. హారం కూడా ఎంత బాగుందో. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి, ఇదంతా కూడా ప్యూర్ ఎమరాల్డ్స్తో 5 లైన్స్తో వచ్చేసింది. బటన్ షేప్డ్ అనమాట. మనకి జనరలీ రౌండ్, సర్కిల్ అలా చాలా ఉంటాయి కదా, ఇవేంటంటే చిన్న సర్కిల్ ప్యాటర్నే కానీ ఇర్రెగ్యులర్గా ఉంటాయి అనమాట ఏవైనా ప్రీషియస్ ఉన్నప్పుడు. సో చూస్తున్నారు కదా 5 లైన్స్లో వచ్చేసాయి. మధ్యలో మొజనైట్స్తో ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్, అటువైపున 3 ఇటువైపున 3. మధ్యలో పెండెంట్ కూడా మొజనైట్ పెండెంట్ వచ్చేసిందండి, ఫ్లోరల్ ప్యాటర్న్. పైన ఎలా అయితే ఫ్లోరల్ వచ్చిందో ఇక్కడ కూడా ఫ్లోరల్ ఇచ్చారు, కానీ కింద మనకి ఎక్స్ట్రా పెండెంట్ చూస్తున్నారు కదా, ఇవంతా పెటల్స్ మనకి మొజనైట్స్తో తీసుకున్నాం. మధ్యలోది మాత్రం ఒకటి సీజెడ్ లైన్ వచ్చేసింది. హ్యాంగింగ్ సేమ్ మనకి పైన ఎలా అయితే గ్రీన్ కలర్ ఎమరాల్డ్ లాగా తీసుకున్నామో కింద కూడా మనకి గ్రీన్ బీట్ అండ్ చిన్న చిన్న పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 81 ఉందండి, నెట్ వచ్చేసి 31 పడుతుంది. మీరు కావాలి అనుకుంటే, అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకుంటే ఇవి సెమీ ప్రీషియస్తో కూడా చేయించుకోవచ్చు. స్టేట్మెంట్ హారం కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ఒక్కటి వేసుకోగానే మనకి లుక్ అనేది ఫుల్ అయిపోతుంది, మనమే డామినేటింగ్గా కనబడతాం, అంత బాగుందండి సెట్ మాత్రం. సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందని పై నుంచి చూపిస్తున్నాను, మీకు పైనది క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. పైన ఏంటంటే ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది నీట్గా మొజనైట్స్ అండ్ సీజెట్స్తో. అక్కడి నుంచి మనకి ఇలా 7 లైన్స్ స్టార్ట్ అయ్యాయి.
అది కూడా పర్ల్స్తో. నెక్స్ట్ అలా 7 లైన్స్ స్టార్ట్ అయిపోయాక ఇటువైపున మనకి పర్ల్స్ వచ్చాయి. మధ్యలో అంతా కూడా గ్రీన్ బీడ్స్ తీసుకున్నాం. కలర్ కూడా చూడండి, కొన్ని ఏంటంటే ట్రెడిషనల్ డార్క్ గ్రీన్ ఉంటాయి, కొన్ని లైట్ ఉంటాయి. ఇవేంటంటే మంచి లైటెస్ట్ టోనే, ఓవర్ డార్క్ కాదు, ఓవర్ లైట్ కాదు, మంచి టోన్. వీటి మధ్యలో ఫ్లోరల్స్ మనకి అంతా మొజనైట్స్తో వచ్చేసాయి. ఇటువైపున చిన్నగా సీజెట్స్ తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ ఏదైతే ఉందో అది కూడా మొజనైట్స్ అండ్ సీజెట్స్ అండ్ నీట్గా రూబిక్ స్టోన్తో తీర్చేసిందండి మెయిన్ పెండెంట్. యాక్చువల్లీ ఇంత వేసుకున్నా బాగుంటుంది, కానీ మనకి ఇక్కడ కింద ఇంకొక పెండెంట్ ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా కంప్లీట్గా, అంటే రాయల్ వెడ్డింగ్స్లో వేసుకుంటూ ఉంటారు చూసారా, అంత బాగుంది లుక్ అనేది. ఈ పెండెంట్ కూడా చూసేయండి. సేమ్ పైన ఎలా అయితే మొజనైట్స్ వచ్చాయో ఇక్కడ కూడా 2 ఫ్లోరల్స్ మొజనైట్ అండ్ సీజెట్స్తో ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసిందో మంచి ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ కింద మనకి ఏదైతే లీఫ్ పెటల్స్ లాగా ఇచ్చారో వాటికి కూడా మనకి మొజనైట్స్ అండ్ సీజెట్స్ యూజ్ చేసాం. హ్యాంగింగ్స్ మాత్రం పైన మనకు తీసుకున్నట్టే గ్రీన్ అండ్ పర్ల్స్ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే మనకి గ్రీన్స్ బీట్స్ అండ్ అలాగే పర్ల్స్తో వచ్చేసాయి. మరీ చెప్తున్నానండి, మీరు అంటే ప్యూర్ ఎమరాల్డ్స్ కావాలి అన్నా చేసుకోవచ్చు, కస్టమైజేషన్ ఉంటుంది. కొందరు ఏంటంటే ఇదే ప్యాటర్న్ రెడ్లో కావాలి అనుకుంటారు, కోరల్స్ కావాలి అనుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కదా, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వచ్చేసి 119 పడుతుందండి, నెట్ వచ్చేసి 60 పడుతుంది. ప్రైజింగ్ డీటెయిల్స్ ఏది మెన్షన్ చేయట్లేదు, ప్రైజింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి, మన టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా, ఇందాక అనుకున్నాం కదండి రెడ్ కూడా వేసుకోవచ్చు అలా అని. ఇలా తీసుకున్నారంటే మీకు అన్ని జ్యువెలరీకి సెట్ అయిపోతుంది. బికాజ్ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ సెట్స్ ఉంటాయి కదా జనరల్గా, సో వాటితో ఈజీగా పేరప్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మనకి ఎలా స్టార్ట్ అయిందో చూస్తున్నారు కదా, మంచి మొజనైట్స్తో బ్యూటిఫుల్గా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ మంచి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్యాటర్న్, పైన దాంట్లో మనం గ్రీన్ స్టోన్ యూస్ చేసాం, సెకండ్ దాంట్లో రెడ్ స్టోన్ యూస్ చేసాం. అండ్ నెక్స్ట్ మనకి అంతా మొజనైట్స్ వచ్చేసాయి. అండ్ కింద మనం చూస్తున్నాం కదండి 3 లైన్స్తో గ్రీన్ బీట్స్ వచ్చాయి. అండ్ ఒక లైన్ వచ్చేసి రెడ్ కలర్తో. ఈ బీట్ షేప్ కూడా చూడండి, ఇవంతా కూడా మనకి ఓవల్స్లో వచ్చాయి, ఇవంతా కూడా సర్కిల్. సో మనకి డిఫరెన్షియేట్ బాగా చేస్తూ నీట్గా ఎలివేట్ అవుతుంది అనమాట టెక్స్చర్ అనేది. సో ఇక్కడంతా ఫ్లోరల్స్ ఉన్నాయి, ఒక 3 ఫ్లోరల్స్ ఇటువైపున అటువైపున. ఎండ్ కూడా ప్లెయిన్గా చేయకుండా మనకి ఇలా మ్యాంగో స్టైల్ ఇచ్చారు గోల్డ్లో, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇలా ఎండ్ చేయకుండా ఇవి ఇవ్వడం వల్ల లుక్ కంప్లీట్గా కనబడుతుంది అనమాట. మనకి పెండెంట్ చూడండి, మంచి పెద్ద పెండెంట్. ఇక్కడ పైన 3 మనకి పంకిన్ స్టైల్ బీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ అంతా కూడా మనకి చూస్తున్నారు కదా పీకాక్స్ వచ్చేసాయి. పీకాక్ అంతా ఫెదర్స్ అంతా కూడా మనకి మొజనైట్ సీజర్స్, కింద కూడా సేమ్ పీకాక్స్ వచ్చాయి, మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ మొజనైట్స్. సేమ్ మనకి ఇక్కడ ఏవైతే యూస్ చేశారో చూస్తున్నారు కదండి, పంకిన్ బీట్స్ అండ్ వైట్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వచ్చేసి 114 పడుతుంది, నెట్ చూసుకున్నట్లయితే 68 పడుతుందండి. కస్టమైజేషన్ మీ చేతిలో ఉంటుంది. కొందరికి ఇక్కడ రెడ్ కావాలి, ఇక్కడ గ్రీన్ కావాలి అనుకుంటారు, లేదా పర్ల్స్. అందుకే ప్రతి ఒక్కటి చెప్తున్నానండి, మీకు ఎలా కావాలి అంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూడండి, ముందు చూపించినవి హారం లాగా కింది వరకు వచ్చాయి కదా, ఇది మిడ్ లెంత్ అండి. మెయిన్గా మిడ్ లెంత్ ఎందుకు యూస్ చేస్తారు, ఒక్కటి వేసుకున్నా ఫుల్ అయిపోవాలి అని మిడ్ లెంత్ తీసుకుంటూ ఉంటారు. చోకర్ మనం కింద హారం పెట్టుకోకుండా ఒక్కటి వేసుకున్నా కానీ లుక్ కంప్లీట్గా కనిపించడానికి చాలామంది మిడ్ లెంత్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు చోకర్ పెట్టుకొని ఇది కూడా కాస్త కిందికి అంటే మనకి అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి కిందికి కూడా వేసుకోవచ్చు. సో మనకి 2 వేస్గా యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి ఇలా చైన్ స్టార్ట్ చేశానండి, బ్రేస్లెట్, కానీ నీట్గా కలర్ అయితే యాంటిక్ కలర్తో వచ్చేసింది. అండ్ ఇవంతా కూడా మొజనైట్స్ వచ్చాయి. నెక్స్ట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ స్టార్ట్ చేసేసారు. ఓవల్ షేప్ ఏదైతే ఉందో అది మొజనైట్ అండ్ అలాగే గ్రీన్ కలర్డ్ స్టోన్. చుట్టూ మనకి వచ్చినవంతా కూడా సీజర్స్ వచ్చేసాయి. సో సేమ్ చైన్ మోడల్ ఎక్కడ డిఫరెన్స్ లేదండి, చైన్ మాత్రం సేమ్ అలాగే రన్ అవుతుంది. మెయిన్ మధ్యలో వచ్చే వరకు పెండెంట్ చూస్తున్నారు కదా, పెండెంట్ మాత్రం బ్యూటిఫుల్గా ఓవల్ షేప్తో డ్రాప్ షేప్తో స్టార్ట్ చేశారు. గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్, మళ్ళీ మనకి అంతా కూడా మొజనైట్స్ వచ్చేసాయి. ఇటువైపున పీకాక్ ప్యాటర్న్ అండి, అంతా కూడా మనకి సీజెట్స్తో వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి ఇదే పెండెంట్కి హ్యాంగింగ్ ఇవ్వకుండా పైనుంచి ఇచ్చారు కాబట్టి ఫినిషింగ్ ఇంకా బాగా కనబడుతుంది. పైనుంచి పర్ల్ బాల్స్, స్మాల్ పర్ల్ బాల్స్ అండ్ అలాగే గ్రీన్ బీడ్స్తో బ్యూటిఫుల్గా వచ్చింది ప్యాటర్న్ అనేది. గ్రాస్ వచ్చేసి 106 పడుతుందండి, నెట్ వచ్చేసి 88 పడుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, చాలా క్యూట్గా ఉంది ప్యాటర్న్ అయితే. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఇప్పుడు అందరూ కూడా పేస్టల్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. సో ఇది కూడా మంచి పేస్టల్ గ్రీన్, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి పర్ల్స్ ఉన్నాయి, పేస్టల్ గ్రీన్లో ఉన్నాయి. సో ఇది డార్క్ గ్రీన్, ట్రెడిషనల్ గ్రీన్ అయితే కాదు, మంచి సాఫ్ట్ గ్రీన్ అనమాట.
సో మీరు ఇండియన్ అవుట్ఫిట్సే కాదండి, కొన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్ బాయ్స్ షర్వానీ పైకి కూడా వేసుకుంటూ ఉంటారు ఇలాంటివి. మీకు ఎక్కడ కూడా అంటే ఇది గర్ల్స్కి అన్నట్టు ఏం కనిపించదండి, నీట్గా షర్వానీస్ పైకి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఇలా గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి, చుట్టూ సీజెట్స్ వచ్చాయి గోల్డెన్ బాల్స్కి. నెక్స్ట్ మనకి పర్ల్ బాల్ అండ్ అలాగే లైట్ సీ గ్రీన్తో నీట్గా బీట్ తీసుకున్నాం. పెండెంట్ హైలైట్ అండి, బికాస్ పెండెంట్ అయితే కింగ్ అనే చెప్పాలి. 2 సైడ్స్ పీకాక్స్ వచ్చేసాయి సీజెట్స్ అండ్ మొజనైట్తో, అండ్ ఐ దగ్గర మాత్రం రెడ్ ఇచ్చారు. అలా 2 పీకాక్స్ రాగానే మధ్యలో మాత్రం ఫ్లోరల్ ప్యాటర్న్ సీజెట్స్, గ్రీన్ స్టోన్స్ అండ్ మొజనైట్స్తో హ్యాంగింగ్ చూస్తున్నారు కదండి, జుమ్కా ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. డ్రాప్ షేప్లో పైన ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్, కానీ షేప్ ఒక్కటి చేంజ్ అయింది. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పెండెంట్ మొత్తంగా ఇచ్చారు, పైన నుంచి కింద వరకు అంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్తో వచ్చేసాయి. మనకి గ్రాస్ వచ్చేసి 67 పడుతుందండి, నెట్ వచ్చేసి 50. బెస్ట్ అండ్ వర్సటైల్ ప్యాటర్న్. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి నేను ఓన్లీ క్యారెట్స్ అవే మెన్షన్ చేస్తున్నానండి, ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం లేదు. బికాస్ ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి కదా గోల్డ్ రేట్తో. సో మీకు కంప్లీట్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఆ రోజు ప్రకారం కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి, మన టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.